ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్నటి రాత్రి అంతను కూడా మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని భద్రపరిచారు. మీకు స్తోత్రాలు. ఈ యొక్క నూతనమైన దినంలో అనేకులు ఈరోజు చూడాలి అని అనుకున్నటువంటి ఈ యొక్క శ్రేష్టమైన దినంలో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు అయ్యా. గతించిపోయిన వారి కంటే మేమేదో గొప్పవారమని, భక్తి పరులమని, జ్ఞానవంతులమని, అత్యధికమైన విశ్వాసం కలిగిన వారమని కాదు గాని మీ కృప చొప్పున తండ్రి మీరు మాకు సమయాన్ని ఇచ్చారు, సజీవులుగా నిలబెట్టారు. ఈ విషయాన్ని మేము హృదయంలో ఉంచుకొని ఈ రోజున మీ చిత్తాన్ని కనిపెడుతూ మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీ యొక్క నామానికి మహిమ తెచ్చే క్రియలు మా ద్వారా మేము జరిగించుకోవడానికి సహాయము దయచేయండి తండ్రి. యెస్ లార్డ్, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో అయా మీ యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ రోజున బిడ్డ మరి ఏ కోరికలతో ఉన్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో, మరింతవరకు అది ఆగిపోయిన పరిస్థితుల్లోనో, ముందుకు సాగలేని పరిస్థితుల్లోనో ఉన్నదేమో మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. వారి జీవితంలో ఈ రోజున వారు అనుకున్నదన్నీ కూడా జరుగుతాయంటున్నారు. వారు చేస్తున్న ఆలోచనను కూడా నాయన మీరు ఆశీర్వదించబోతున్నారని వాగ్దానం చేశారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా మీ చిత్తానుసారమైన కోరికలు మాకు దయచేయండి అయ్యా. మేము తండ్రి వాటిని సఫలపరుచుకునే ప్రార్థన జీవితాన్ని కూడా ఈరోజు మాకు దయచేయమని ప్రతి ఒక్కరము కూడా తండ్రి విశ్వాసముతో ఒక నూతనమైన ఆశతో మీ వైపు చూస్తూ ధైర్యముగా నిబ్బరముగా ఈరోజు కొనసాగించుటకు సహాయం దయచేయండి. చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ప్రతి పనిలోనూ దీవెనలు దయచేయండి అయా. ఆగిపోయాయి అనుకున్న పనులు కొత్తగా మరల నూతనపరచబడే కృప చూపించండి. నూతనమైన కార్యాలను కూడా అయా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, శక్తిని, బలమును, జ్ఞానమును, వివేచనను మా పనుల్లో మాకు దయచేసి ప్రతి విషయంలో నూరంతలుగా ఫలించి మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిన ఈ రోజున ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాం నాయన. వెళుతున్న మార్గాలను, మా యొక్క వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. వాటిని నడుపుతున్న వ్యక్తులను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు మార్గంలో ఎదురవ్వకుండా క్షేమముగా ఎవరైతే వెళ్తున్నారో అదే రీతిన క్షేమముగా మరలా మా ప్రాంతాలు చేరుకోవడానికి సహాయం దయచేయండి. ఎస్ లార్డ్, ఈ రోజున మేము ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతంగా సమాధానకరంగా ఉండే కృప చూపించండి. తగ్గించుకునే హృదయం, క్షమించే మనస్సును, ఓపిక పట్టే హృదయాన్ని మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. అయా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు, వారిని కూడా తండ్రి మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదివినవన్నీ కూడా గుర్తుంచుకునే మంచి జ్ఞాపక శక్తితో బిడ్డలను నింపండి తండ్రి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్ అన్నీ కూడా నాయన బిడ్డలు అనుకున్నట్లే ఉండడానికి, జరగడానికి సహాయము దయచేయండి ప్రభువ. ఏ సమస్య కూడా తండ్రి లేకుండా కృప చూపించండి తండ్రి. ప్రభువ, ఆకలి బాధ లేకుండా, అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎవరికి జరగకుండా, ఎటువంటి సమస్యలు బిడ్డలు ఎదుర్కొనకుండా, ప్రతి విషయంలో సమృద్ధి కలిగి ఆర్థికంగా బలపడి జీవించే కృప చూపించండి తండ్రి. మీరు మాకిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, చిన్న బిడ్డలు, యవ్వనులు, గృహిణీలు అందరినీ కూడా మీ కృపాహస్తాల చాటున ఈ రోజంతను కూడా భద్రపరుచుకునమని, ప్రాముఖ్యంగా ఈ లోకము అనే మాయలో మేము చిక్కుబడకుండా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో ఎవ్వరు కూడా పట్టుబడకుండా, ఏ మనిషి చేతిలో మోసపోకుండా, వాక్య జ్ఞానము చేత నింపబడి మేము మాట్లాడుతున్న మాటలు, మేము చేస్తున్న పనులు, మా కనుచూపు, మా యొక్క ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ కూడా తండ్రి
మీకు ఆమోదయోగ్యంగా ఉండుటకును, మహిమ కలిగిన జీవితంగా, ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చబడుటకును మాకు సహాయము దయచేయండి. మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. అయా, ఒక్కరికైనాను కూడా మీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రకటించి ఈ యొక్క ఉదయకాల ప్రార్థనను ప్రచురపరిచి మా వంతులుగా మేము రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.